చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీని తర్వాత ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం అవటం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆయన సమావేశం అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ పోలవరం తొలి దశ లేదు, మలి దశ లేదు, ఏమీ లేదు, పోలవరం కంప్లీట్ చేయటమే మా లక్ష్యం. అది తొలి దశ పనుల మలి దశ పనుల అనేది మేము ఆలోచించట్లేదు. పోలవరాన్ని పూర్తిగా కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాము. దీని గురించే కేంద్ర జలశక్తి శాఖతో మాట్లాడటం జరిగింది. భారీ స్థాయిలో నిధులు కావాలని, నిధులు వస్తేనే ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి జరుగుతుంది అని చెప్పి ఆయన కోరినట్లుగా తెలియజేశారు. దీనికి సంబంధించి వాళ్ళు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే పోలవరానికి నిధుల విడుదల చేస్తారని కూడా తెలియజేశారు. అయితే చంద్రబాబు నాయుడు వారిని మరొక విషయం కోరినట్లుగా తెలుస్తుంది. వెంటనే దీని మీద ఒక నిర్ణయం తీసుకోకపోతే ఒక సీజన్ నష్టపోయేటువంటి అవకాశం ఉందని, మీరు వెంటనే నిర్ణయం తీసుకుంటే ఏపీ క్యాబినెట్లో ఇప్పటికే డయాఫ్రమ్ వాల్ని మరలా పునర్నిర్మించాలి, అంటే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామని. ఒక డయాఫ్రమ్ వాల్ నిర్ణయించాలంటే కనీసం 2 ఏళ్ల సమయం పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దీనికి సంబంధించి ఇదే సీజన్లో వరదలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తామని, అప్పుడు త్వరగా పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుందని, లేదంటే ఈ సీజన్ నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చంద్రబాబు వారి దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది. దీనికి వారు సానుకూలంగా స్పందించి ఈ సీజన్లోనే పనులు ప్రారంభమయ్యేలాగా తగినటువంటి నిర్ణయాలను తీసుకుంటామని కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.